వాడు గురువుగారు కోపం చేశాడని వాడిని కేకలేశాడని వెళ్ళిపోయి వదిలేశాడు. వెళ్ళిపోయి నరసింహ సరస్వతి వారి దగ్గరికి వెళ్ళి నాకు శిష్యుడిగా తీసుకోమని అడుగుతాడు. అయితే ఇంతకుముందు తపస్సు నువ్వు చేశానని చెప్పావు కదా, తపస్సు ఎట చేసావని అడిగాడు. నేనే చేశాను, నువ్వు చేసే సమస్య లేదు, గురువు లేకుండా తపస్సు చేస్తే కుదరదు, నిజం చెప్పమంటాడు. అంటే ఒక గురువు ఉండేవాడు, వాడు నన్ను ఎప్పుడు తిడుతుండేవాడు, కోపం చేస్తుండేవాడు, నాకు చెప్పేవాడు కాదు. వీళ్ళు బయటికి వెళ్ళి చెప్పుకున్నారు కదా మనవాడు కొంతమంది. సో ఆ విధంగా చెప్పేవాడు కాదు, అందువల్ల కోపం వచ్చి నేను వదిలేసి వచ్చేసాను అన్నాడు. అయితే నువ్వు దుర్మార్గమైన పని చేశావు, నీ ముఖం చూస్తే కూడా మహాపాపం అని చెప్పాడు. నీ ముఖం చూస్తే మహాపాపం, నువ్వు గురుద్రోహివి, నీకు జన్మ అంటూ మళ్ళీ రాదు, సజీవమైన జన్మ నీకు రాదు, అన్యాయం అయిపోతావు, నరకలోకాల్లో పడిపోతావు. నువ్వు బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ఇప్పుడు ఆ గురువు దగ్గరికి వెళ్ళు. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆ గురువు నిన్ను వింటాడు, వాడి దగ్గరే నీ దోవ వెతుక్కో, అంతేకాని గురువులను మార్చుకునే పని చేయొద్దని చెప్పి సాక్షాత్ నృసింహ సరస్వతి స్వామి వారు చెప్తారు. అది గురుక్షేత్రంలో ఉంది. సో అందువలన ఇటువంటి అధిక తెలివితేటలు విపరీత జ్ఞానంతో కొంతమంది ఈ ఆశ్రమానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది దుర్మార్గం. ఇది అందరికీ ఎందుకు చెప్తానంటే, గురువులను మార్చుకున్నామనే ఆలోచనలోకి రాకండి. జనరల్ పబ్లిక్ కూడా చెప్తున్నాను, అది తప్పు. నీకు ఒక గురువుని పరమాత్మ ఏర్పాటు చేస్తే చావో రేవో